హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికర్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈ రోజు అయితే నేను ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, అందుకోసమని ఈ 3 రిలీజియన్స్ డ్రెస్సెస్ వేసేసి నేను బాబుకి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకోసం అయితే నేను ఇక్కడ కొన్ని ఎడిటెడ్ క్లిప్స్ని యాడ్ చేస్తున్నా. అండ్ అలానే మీరు ఆ క్లిప్స్లో చూడబోయే ఫొటోస్ కోసం మేము ఏమేమి తీసుకున్నాం, అండ్ అలానే పిల్లలకి ఫొటోస్ తీసేటప్పుడు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళని ఎలా ఆడిపించవచ్చు, అంటే ఒకరిగా ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయొచ్చు అనే విషయాలన్నిటిని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ముందుగా ప్రీస్ట్ డ్రెస్ కోసం అయితే నేను మామూలుగా మనం జంజం వేస్తాం కదా, నా దగ్గర వైట్ థ్రెడ్ దొరకలేదు కాబట్టి నేను వూల్ తీసుకున్నాను. మామూలుగా అయితే మన దగ్గర వైట్ థ్రెడ్ ఉంటే అది తీసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇలా ఏదైనా ఒక మాల అనమాట, అంటే అది రుద్రాక్ష మాల అయినా కావచ్చు. సో నాకు ఇది దొరికింది, అందుకోసమని నేను ఇది తీసుకున్నాను. ఇదనే కాదు, రుద్రాక్షల మాల లేకపోతే పెద్ద పూసలు ఉంటాయి కదా, బీడ్స్, పెద్ద బీడ్స్తో ఉన్న కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే ఇవి మనకు బాబుకి బొట్టు పెట్టడానికి. అండ్ దీని తర్వాత ఒక పంచ, అలానే ఒక కండువా కావాలి. ఈ పంచని మాత్రం నేను చాలా పాతదే, ఇది ముందుగా తీసుకున్నాను. దీని మీద పసుపు నీళ్ళు పడడం వల్ల అది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ అలానే నాకు కండువ కూడా అది దొరకలేదన్నమాట, కాబట్టి ఇది పాత పంచ ఒకటి ఉంటే దాన్ని కట్ చేసిన పీస్, అంటే నడుముకి కట్టడానికి ఇది తీసుకున్నాను. మనకు ప్రీస్ట్ డ్రెస్ కోసం కావాల్సినవి ఈ 5 ఐటమ్సే. అండ్ అలానే ఇప్పుడు నేను ప్రీస్ట్ డ్రెస్ కోసం అయితే ఒక చైన్, అంటే క్రాస్ డాలర్ ఉన్న ఒక చైన్ తీసుకుంటున్నాను. ఇది నాకు దొరకలేదు ఎక్కడ చూసినా. కిందదైతే అది కీ చైన్కి వచ్చిన డ్రాప్ అనమాట, ఆ క్రాస్ డాలర్. అండ్ అలానే ఆ చైన్ కూడా నేను సపరేట్గా తీసుకున్నాను. అండ్ మనకు కావాల్సింది అయితే ఒక బ్లాక్ లాల్చీ కానీ లేకపోతే ఫ్రాక్ లాగా ఉండే డ్రెస్ ఏదైనా, అది వైట్ కూడా వేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే ఒక వైట్ టీషర్ట్, ఎందుకంటే వైట్ బార్డర్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వేసుకున్న డ్రెస్లో. సో అందుకోసమని నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను. అలానే ఈ చైన్, అంతే, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట డ్రెస్సింగ్. మనకు వీలైతే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. అలానే వైట్ అండ్ బ్లాక్ వేసుకోవచ్చు కూడా. సో టోటల్గా అయితే మనకు కావాల్సింది ఓన్లీ 2 ఐటమ్సే. అండ్ ఇంకా థర్డ్ స్టైల్ డ్రెస్సింగ్ కోసం నేనైతే ఇవి తీసుకున్నాను. మామూలుగా అయితే నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను, ఒక స్క్వేర్ బిట్, అండ్ అలానే ఒక క్యాప్, దాంతోపాటు ఒక వైట్ లాల్చీ. వైటే కాదు, మన దగ్గర ఏ లైట్ కలర్ లాల్చీ ఉన్నా తీసుకోవచ్చు. సో అంతే, మనకు ఈ ఫోటో కోసం అయితే కావాల్సినవి 3. అండ్ ఇంక ఇప్పుడు నేను మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఈ ఫొటోస్ తీయడానికి. వెనకాల ఎలా ఉంటుంది, అసలు ఈ ఫొటోస్ని మేము ఎలా క్లిక్ చేసామనేది. ముందుగా అయితే వెనకాల బ్లాక్ కర్టన్ వేసి క్లోజ్ చేసామన్నమాట, అంటే లైటింగ్ ఏం రాకుండా. అండ్ అలానే ఒక రింగ్ లైట్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మేమైతే ఎలాంటి కెమెరాస్ యూజ్ చేయలేదు, యూజ్ చేసింది ఓన్లీ మొబైల్. ఈ పిక్చర్స్ తీయడానికి మాకైతే డైలీ 2 అవర్స్ దగ్గర 2 days పట్టేది, అంటే కంప్లీట్గా 4 hours స్పెండ్ చేసామన్నమాట ఈ ఫొటోస్ కోసం. అండ్ ఫస్ట్ డే అయితే ఇలా మేము ఫాదర్ డ్రెస్సింగ్లో ఫొటోస్ తీసాం, కానీ ఎక్కువ సపోర్ట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా అయితే 3 types ఆఫ్ ఫొటోస్ని ఒకే రోజు తీయాలి అనే ప్లాన్ ఉండింది, బట్ బాబు చాలా చిరాగ్గా ఉన్నాడు, అసలు సపోర్ట్ చేయలేదు. సో అందుకోసమే ఆ రోజు అయితే ఆపేసి ఇంకా మరి నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు అంత చిరాగ్గా ఉన్నారంటే ఫొటోస్కి అస్సలు ఉండరు. ఫస్ట్గా మనం చేయాల్సింది, మనం ఫొటోస్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేది కొంచెం తెలుసుకోగలగాలి.
అలానే మనకి కొంచెం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి, మళ్ళీ ఇవన్నీ తీయడానికి మనకి చాలా టైం కూడా పడుతుంది అనమాట. వీటన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండగలిగితేనే మనం బేబీస్కి ఫోటోషూట్ చేయగలం, లేకపోతే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి, అంటే వాళ్ళు విసిగించినప్పుడు అలా అంతా. అండ్ అలానే వాళ్ళకి ఏదో ఒకటి గట్టిగా చెప్తూ ఉండాలన్నమాట ఫొటోస్ కోసం. వాళ్ళు ఉండరు అంటే చిన్నపిల్లలు 6 months వరకు వాళ్ళు ఇంకా నడవడం లేకపోతే దోగాడడం రానంత వరకు ఫొటోస్కి కరెక్ట్గా పోస్ట్ చేస్తారు, కానీ దాని తర్వాత వాళ్ళకి ఫొటోస్ తీయడం అనేది కొంచెం కష్టం. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక్క రింగ్ లైట్ అండ్ అలానే మొబైల్. మీరు చూసిన ఈ పిక్చర్స్ అన్నింటినీ ఎడిట్ చేసింది కూడా మొబైల్లోనే అండ్ యూజ్ చేసింది ఓన్లీ 1 రింగ్ లైట్, ఇంకేం యూజ్ చేయలేదు. బట్ చాలా ట్రై చేసాం కానీ అసలు చిన్న వీడియో కూడా దొరకలేదనమాట మాకు ఈ ఫాదర్ డ్రెస్లో, ఎందుకంటే అసలు సపోర్ట్ చేయలేకపోయాడు. మేబీ నిద్ర వచ్చేసింది అనుకుంటా, కాబట్టి అసలు సపోర్ట్ చేయలేదు. ఎంత ట్రై చేసినా మేము కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా వాళ్ళు యాక్టివ్గా లేనప్పుడు మనం ఏం చేయం కదా. సో అందుకోసమే ఈరోజు అయితే స్టాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాం అనమాట, నెక్స్ట్ 2 డ్రెస్సెస్ అన్నిటినీ. సో ఓకే, మరి మీరు ఒక నిమిషం ఇది ఎంజాయ్ చేయండి, మేము బాబుతో ఎంత కష్టపడుతున్నామో ఫొటోస్ దిగడానికి అని. ఇక నేను మీకు ఒక 2 క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎడిట్ చేసిన పిక్చర్స్ని యాడ్ చేశాను. ఇవేమి ఎడిట్ చేయనివి, జస్ట్ ఇవన్నీ రా పిక్చర్స్ అనమాట. వాటిని జస్ట్ మీకోసం ఇలా యాడ్ చేశాను. అండ్ దీని తర్వాత ఇదైతే నెక్స్ట్ డే. అండ్ ఇప్పుడు మేము బాబుకి ప్రీస్ట్ లాగా డ్రెస్సింగ్ చేయబోతున్నాం. సో దానికోసం అయితే ముందు చెప్పినట్లు పంచ, అలానే ఒక కండువాని నడుముకు కట్టాం. అండ్ ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా అనిపించాడు బాబు. అండ్ అలానే కొంచెం మనం చేసేవి కొంచెం నీట్గా చేయించుకున్నాడు అనమాట, ఎక్కువ విసిగించకుండా. సో చూడండి, 2 మనుషులు ఒకరు ఫొటోస్ తీయడానికి అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ వాళ్ళని సర్ది చెప్పడానికి, ఆడిపించడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి అయితే ఇంకొకరు ఖచ్చితంగా కావాలి. వాళ్ళని ఎలా డైవర్ట్ చేయొచ్చు అంటే వాళ్ళతో కొంచెం గట్టిగా ఏదైనా అరిచినట్టు మాట్లాడుతూ, లేకపోతే అరిచినట్లు మనం పాట పాడడం లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు మన సైడ్ తిరిగి చూస్తారనమాట. ఒకవేళ మనకు స్ట్రైట్గా ఫోటో కావాలంటే మనం కూడా స్ట్రైట్గా వెళ్ళి ఇలాంటివన్నీ చేయాలి. అండ్ అలానే మనకు ఏ యాంగిల్లో అయితే ఫోటో తీసుకోవాలనుకుంటున్నామో, అంటే వాళ్ళు పైకి చూస్తున్నట్లు, సైడ్కి చూస్తున్నట్లు ఇలా తీసుకోవాలనుకుంటాం కదా, మనం ఆ సైడ్కి టర్న్ అయ్యి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చెప్తూ ఉండాలన్నమాట. అండ్ అలానే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే టాయ్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. టాయ్స్ అంటే ఫొటోస్కి మనం టాయ్స్ ఇవ్వడం అంతగా ఇష్టం ఉండదు, కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఏమైనా చిన్న వస్తువులు, అసలు కనిపించకుండా ఉండే లాంటి వస్తువులు, చిన్న చిన్నవి ఏవైనా ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళు డ్రెస్సింగ్లో కలిసిపోయే లాంటి వాటిని ఇస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎంగేజ్ అవుతారు. అండ్ ఇక్కడైతే మేము కష్టపడి ప్రీస్ట్ డ్రెస్లో ఫోటోషూట్ కూడా చేసేసామన్నమాట. అండ్ దాని తర్వాత బాబు కొంచెం సేపు ఆడాడు. ఇది కొంచెం బాగా ముద్దుగా అనిపించి ఇంకొన్ని క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేశాను. మొత్తానికి ఈ డ్రెస్ వేసినాకైతే కొంచెం చిరాకు చేయలేదన్నమాట, అంటే మంచిగా నిద్రపోయి లేసాడు, అందుకోసమనే విసిగించలేదని అనుకున్నాం. పిల్లలకి మంచిగా నిద్ర, అలానే మంచిగా ఫుడ్ ఉందంటే ఆ రోజు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. వాటి రెండిట్లో ఏది కొంచెం తక్కువైనా చాలా చిరాగ్గా ఉంటారనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు మంచిగా నిద్రపోయారా లేకపోతే మంచిగా తిన్నారా లాంటివి మనం చూసుకోవాలి ఫొటోస్ లాంటివి తీయాలనుకున్నప్పుడు. అండ్ అలానే వాళ్ళ మూడ్ ఎలా ఉంది కూడా మనం తెలుసుకోగలగాలి, లేకపోతే మనం ఇవన్నీ అరేంజ్ చేసినా కూడా ఫ్లాప్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొన్ని క్లిప్స్ని మీకోసం యాడ్ చేశాను. ఇవన్నీ రా క్లిప్స్ అనమాట, ఎడిట్ చేయకముందు తీసిన క్లిప్స్ ఇవన్నీ. అండ్ ఫైనల్గా అయితే లాస్ట్ డ్రెస్సింగ్ బాబుకి. అండ్ ఇవన్నీ కొంచెం ఓపికగానే చేయించుకున్నాడు ఆడుకుంటూనే. అండ్ క్యాప్ అయితే అసలు ఉంచుకోలేదు, మామూలుగా అయితే కాటుక కూడా పెట్టాలనుకున్నాం కానీ ఇంకా సపోర్ట్ చెయ్యడు అని అనిపించింది, సో అందుకోసమే. అండ్ అలానే బాబుకి ఈ ప్యాంట్ కొంచెం చిన్నది, చాలా చిన్నప్పుడు అనమాట, నాకు ఇంకా ప్యాంట్ దొరకలేదు, అందుకోసమని ఈ ప్యాంట్ వేసాను. చాలా పొట్టికుంది, అసలు సరిపోలేదు కూడా, బట్ ఎలాగో ఫోటో కోసం అని మేనేజ్ చేశాను అంతే.
అండ్ ఇక్కడ ఒక్కరైతే కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మనం డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉండాలి, అలానే వాళ్ళు ఫొటోస్ తీసేటప్పుడు మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మామూలుగా అయితే చిరాకు వస్తుంది కామన్, దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అలా కంట్రోల్ చేసుకొని ఓపికగా తీస్తేనే మనకి ఫొటోస్ వస్తాయి. లేకపోతే మనం కొంచెం సేపు చిరాకే విసిగిపోయి ఆపేసామంటే మనం ఏం చేయలేమన్నమాట. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళతో మనం బేర్ చేయగలిగితే మనకు చాలా మంచి మెమరీస్ వస్తాయి. అండ్ ఇంకొకటి, ఇండిపెండెన్స్ డే వస్తే ఇండిపెండెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ వేయాలా లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇవన్నీ ఆ డే వస్తుందని వేయడం కాదండి, వాళ్ళకి ఫ్యూచర్లో మెమరీస్ ఉంటాయి. అలానే మనం వీటిని ఓన్లీ ఫొటోస్లోనే క్యాప్చర్ చేయగలం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు. మేబీ ముందు కాలంలో లెటర్స్ లాంటివి ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనకు ఫొటోస్ వచ్చాయి కాబట్టి మనం ఫొటోస్లోనే క్యాప్చర్ చేసుకోవాలి మెమరీస్ అన్నిటిని. అందుకే మనం ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనం ఎక్కువ పిక్చర్స్ తీసుకుంటూ ఉంటాం. సో కాబట్టి మేమైతే మా డేని ఇలా గడిపామన్నమాట బాబుతో. సో టోటల్గా మాకు 2 days పట్టింది ఈ ఫోటో క్లిప్స్ అన్నిటిని చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, కొంచెమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలానే మీలో ఇంకెవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.